ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక ఇప్పటికే పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేశారు. తాజాగా మరికొందరు ఐఏఎస్ అధికారులను స్థానచలనం కలిగింది. విశాఖ మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ వర్మను ఏపీ టౌన్షిప్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్గా బదిలీ చేశారు. ఇప్పటి వరకు ఈ పదవిలో ఉన్న సిహెచ్ శ్రీధర్ను విశాఖ మున్సిపల్ కమిషనర్గా నియమించారు. ఇక జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్ష పథకం స్పెషల్ ఆఫీసర్గా ఉన్న బి సుబ్బారావును బాపట్ల జిల్లా జాయింట్ కలెక్టర్గాను, అదనపు జిల్లా మేజిస్ట్రేట్గాను నియమించారు. ఈ మేరకు రాష్ట్ర సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్లో ఉన్నారు. శ్రీనివాస్, మొత్తం మీద రాష్ట్రంలో ఐఏఎస్ బదిలీలు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కీలక శాఖలకు సంబంధించినటువంటి ప్రధాన ముఖ్య కార్యదర్శులు ఎవరైతే ఉంటారో వాళ్ళని సీనియర్ ఐఏఎస్ గా ఇప్పటికే సీఎంలో బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. మరో పక్క నుంచి సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో విధులు నిర్వహించేందుకు కూడా ఇటు ప్రిన్సిపల్ సెక్రటరీలుగా విధులు నిర్వహించేందుకు కూడా పూర్తి స్థాయిలో సీనియర్ ఐఏఎస్ కూడా అవకాశం కల్పిస్తుంది. మరో పక్క నుంచి జిల్లాల్లో పనిచేస్తున్నటువంటి ఐఏఎస్ ఎవరైతే ఉన్నారో ఈ జాయింట్ కలెక్టర్లు కావచ్చు, అదేవిధంగా సబ్ కలెక్టర్లు కావచ్చు, అదనపు మేజిస్ట్రేట్ బాధ్యతలు వహిస్తున్నటువంటి ఐఏఎస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ బదిలీల పరంపర కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత ప్రభుత్వంలో నియమించబడినటువంటి ఐఏఎస్ ఎవరైతే ఉన్నారో కొంతమంది గత ప్రభుత్వంలో అంతేకాగి ఐఏఎస్ గా తమ బాధ్యతలు నిర్వర్తించడంలో కొన్ని అంశాలు అంటే కొన్ని రంగాలకు సంబంధించినటువంటి వైఫల్యాలని ఈ ప్రభుత్వం గుర్తించడం జరిగింది. దానిలో భాగంగా కీలకమైనటువంటి బాధ్యతలు ఉన్నటువంటి ఐఏఎస్ ఆ స్థానాల్లో పూర్తి స్థాయిలో అక్కడ విధులు నిర్వహించేటువంటి ఐఏఎస్ పూర్తి స్వేచ్ఛనిస్తూ కూడా ఐఏఎస్ బదిలీలు కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే చాలా జిల్లాల వరకు కూడా ఐఏఎస్ ని బదిలీ చేశారు. మరో ప్రధానంగా దగ్గర రెండు సామర్థ్యాలను కూడా మరొకసారి బదిలీ చేయడంతో పాటు ఐఏఎస్ బదిలీ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయి ఇప్పటికే ఐపీఎస్ ని కూడా అదే రీతిలో కూడా బదిలీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా పరిపాలన తీసుకురావాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం విధానాలు ఉన్న నేపథ్యంలో కూడా సీనియర్ ఐఏఎస్ అంతేకాకుండా ప్రజలకు అనుసంధానమైనటువంటి ఐఏఎస్ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఉద్దేశంతో తీసుకుని అంతేకాకుండా గత ప్రభుత్వంలో అనేక అంశాల్లో సహజ వనరుల విషయంలో కూడా అడ్డుకట్ట వీరనేటువంటి ఐఏఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఇప్పటికే జిఏడిలో రిపోర్ట్ చేయాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. నిన్న మరొకసారి మరొకసారి ఆదేశాలు కూడా జారీ చేశారు. దానిలో భాగంగా ఐఏఎస్ బదిలీలు కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.